నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ కుజుడు యొక్క మార్పు వల్ల అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేయండి అమ్మ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. ఓం గంగణపతే నమః. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? మిథునంలోకి కుజ భగవానుడు వెళుతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? లైక్ చేశారా? షేర్ చేయండి, మన వాళ్ళందరికీ పంపించండి. ఏ రాశుల్లో ఉన్న వాళ్ళకి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయా లేదా అనేది అందరూ చూస్తూ ఉంటారు. అందుకని మీరు షేర్ చేయండి. జాతకంలో ఏ డౌట్స్ ఉన్నా, పొంతన చేయాలన్నా, చక్రాలు వేయాలన్నా, ఎనీ డౌట్, కుంభ వివాహం, కదలి వివాహం, ఇలాంటి వాటి కోసం, చండీ హోమం, సుదర్శన హోమం, ఇలా హోమాది కార్యక్రమాల కోసం, జపాల కోసం నన్ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా మీ పిల్లలకి పెళ్లి సంబంధాల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. 9866044439. హిందువులు అయ్యి ఉండి అన్ని వర్ణముల వారికి స్వాగతం పలుకుతుంది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ కుజ సంచారం తులారాశి వారికి నవమంలోకి వెళ్ళాడు. అమ్మయ్య, మొన్నటి దాకా అష్టమంలో కుజుడు ఉండి కింద పడ్డా మీద పడ్డా ఎటు తిరిగినా కూడా నానా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. వీళ్ళు ఎంత పాజిటివ్గా ఉన్నా కూడా నెగిటివ్ కామెంట్లు రావడం అనేది కామన్ అయిపోయింది. వీళ్ళకు పడి ఏడ్చే వాళ్ళు ఎక్కువైపోయారు మొన్నటి వరకు. ఇప్పుడు ఏంటంటే కొన్ని విషయాల్లో ఉపశమనం వచ్చింది. తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ అనే విషయాన్ని మనం హ్యాపీగా ఊపిరి పీల్చుకోవచ్చు. తులారాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలం స్టార్ట్ అయింది అనుకోండి, అంతే, తిరుగులేదు. ఇంక మీకు ఏం ఆలోచించక్కర్లా. తర్వాత కుజ సంచారం ఎప్పుడైతే నవమంలోకి వచ్చిందో ఉపశమనమే కాకుండా ఇదివరకు పడినటువంటి విపరీత ఇబ్బందులు నుంచి విముక్తి చెందారు. ఆ ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి. అంటే చూడండి, ఇప్పుడు సినిమాలో ఒక రీల్ నుంచి ఒక రీల్ మారుతుల్లోకి అందరికీ పరివర్తన వచ్చేసి అదేవిధంగా అందరూ కూడా చాలా మంచిగా మారిపోయి అట్లా ఎట్లా అవుతుంది? అలా నిజమేనా? మొన్నటిదాకా మనమేనా ఈ కష్టాలు పడ్డాం? అరే భలే బాగుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు, తర్వాత లాయర్లకి, తర్వాత జడ్జిలకి, అందరికీ కూడా అసలు వీళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ మార్పులు చేర్పులు బ్రహ్మాండంగా ఉండి అబ్బా రిలాక్స్ అనమాట. అంత చక్కని రోజులు వచ్చేసాయి. ఇంకా ఎలాంటి పనులు అయ్యే అవకాశం ఉందంటారమ్మా ఈ మార్పు వల్ల? రుణ బాధలు తగ్గిపోతాయి, శత్రువులు బాధలు తగ్గిపోతాయి. మనకు పడి ఏడ్చేవాళ్ళు ఏడుపులు ఆపుతారు. చాలు కదా, ఇంకంతకన్నా ఏం కావాలి? అది పెద్దది. అసూయతో, ద్వేషంతో, పగతో మనం ఉపకారం చేసిన అపకారం తలపెట్టేటటువంటి మా పక్కలో బళ్ళాలు కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా నోటికి తాళం అయిపోయింది. అంటే విమర్శలు చేసే వాళ్ళకు కూడా మనము ఇప్పుడైతే కుజుడు మారాడో తులారాశి వారికి చెప్పాలంటే పట్టిందల్లా బంగారం అనుకోండి. మొన్నటి వరకునేమో పడిన తలనొప్పులన్నింటికీ రిలాక్స్ అయ్యే అవకాశం ఉంది. అయితే మేము ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందా? మరి ముఖ్యంగా ఏమిటంటే కనుక వీళ్ళకి శుభకార్యాలు వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు, ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా భూమి కానీ, తర్వాత ఏదైనా కొనుక్కోవడం కానీ, ఆర్థిక పరిస్థితులు బాగుండి అన్నీ వీళ్ళు ఇదివరకు ఇచ్చినవి వాళ్ళు తిరిగి ఇవ్వకుండా ఉన్న వాళ్ళు కూడా పట్టుకొచ్చి ఇవ్వడం, ఇలాంటివి జరిగి కొంచెం ఏదైనా వస్తువులు కానీ లేకపోతే ఏదైనా ఆస్తి కానీ కొనుక్కొని, లేదా పాత స్థిరాస్తులకి మార్పులు చేర్పులు చేసుకోవడం, తీర్పులు వీళ్ళకి అనుకూలంగా రావటం, మొత్తం సినిమా రీల్లాగా అన్నీ కూడా మొత్తం అన్నీ అంత క్రితం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అన్నట్టుగా మారుతాయి అన్నమాట. మంచి విషయాలే జరుగుతాయి. వివాహాది శుభకార్యాలు కుదరడం అన్ని విధాలా కూడా చాలా బాగుంటుంది. తర్వాత ముఖ్యమైన విషయం, వీళ్ళకి ప్రమోషన్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. అంతేకాకుండా వీళ్ళకి అనుకోని విధంగా వీళ్ళు అంటే ఏంటంటే కనుక దూరాభార ప్రమోషన్లు కాకుండా దగ్గరలోనే పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మా విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ విదేశీయానం ఉందంటారా?
విదేశీయాన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయమ్మా. ఎందువలన అంటే కనుక ఈ తులారాశి వారికి చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాహు చూసినట్లయితే కనుక 6వ ఇంట ఉన్నాడు. అందువల్ల వీళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు కూడా ఇదివరకు కదలకుండా ఉన్నటువంటి స్టక్ అయినటువంటి కొన్ని విషయాలు కూడా సెకండ్ అంటే ఎలా అంటే ఫస్ట్ టైము మనకి సీట్ ఇవ్వని వాళ్ళు సెకండ్ టైంలో ఇస్తూ ఉంటారు కదా, సెకండ్ ఛాన్స్ అంటూ ఉంటారు. ఆ విధంగా వీళ్ళకి సీట్ ఇవ్వడం వల్ల కూడా వీళ్ళు యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేసేటటువంటి అవకాశాలు, కెనడా వెళ్ళి అక్కడ పిఆర్ వచ్చేటటువంటి అవకాశాలు, ఇలాంటివన్నీ బాగుంటాయి. అమ్మ ఇప్పుడు తులారాశి వారికి అమ్మ ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? తులారాశి వారికి పరిహారం అంటే కనుక సర్పసూక్తం వినడం, తర్వాత చూసినట్లయితే కనుక జంట నాగులు ఉంటాయమ్మా. ఇప్పుడు మనకి రావి చెట్ల కింద, తర్వాత ఏంటంటే గొళ్ళల్లో ఉంటాయి ఈశ్వరుడు శివాలయంలోనది. ఆ జంట నాగులు ఇలా ఉంటాయి కదా, ఆ జంట నాగులకి చక్కగా పసుపు కుంకుమ వేసి కొన్ని నీళ్లు పోసి పసుపు కుంకాలు వేసి ఎర్రటి పూలతో పూజ చేసి 7 ప్రదక్షిణాలు చేసి అక్కడ కొన్ని ఆవు పాలు ఇంత బెల్లం ముక్క నైవేద్యం పెట్టొస్తే అన్ని విధాలా బాగుంటుంది. ఆవు పాలతో కూడా అభిషేకం చేసిన పేదవాళ్ళు ఎవరికైనా సరే చక్కగా ఒక ఎర్రటి వస్త్రం దానం చేసిన భోజనం పెట్టి. ఏ వారం చేస్తాం? మంగళవారం మస్టమ్మ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం ఇష్టం. అది అందువల్ల తప్పనిసరిగా 6 to 7 మార్నింగ్ టైంలో చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఇంకా మంచిగా మీ ఎదుగుదల బాగుంటుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే.